సార్ ఇప్పుడు ఇక్కడ ఆదివాసీల ధర్నా జరుగుతుంది కదా, అసలు మీ ప్రత్యేక డిమాండ్స్ ఏంటి? ఆదివాసీలు గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. రాజ్యాంగం వాళ్ళకి కల్పించినటువంటి హక్కులు ఉన్నాయి, వాళ్ళకి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని గౌరవించాలి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. పెసా చట్టం ఉంది, వాళ్ళకి అది గుండెకాయలండి. ఏ లబ్ధిదారుణ్ణి ఎంపిక చేసినా అది రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, హక్కు పత్రాలు కావచ్చు, పట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామ సభ ఆధ్వర్యంలోనే ఎంపిక చేయాలి. కానీ ఇవాళ అది జరగటం లేదు. కాబట్టి గ్రామ సభల్ని గౌరవించండి, లబ్ధిదారుల్ని గ్రామ సభల్లోనే ఎంపిక చేయండి. ఇందులో ఏం గొంతం కోరిక లేదు. అదేవిధంగా ప్రభుత్వమే చెప్పింది, ఏం చెప్పింది? మేము అధికారంలోకి వస్తే ప్రతి ఎకరానికి హక్కు పత్రం ఇస్తామని చెప్పారు. సంవత్సరం దాటిపోయింది. అసలు ఇస్తారా ఇవ్వరా అనే మాట, మేము దానికి కట్టుబడి ఉన్నాం అనే మాట ఒక్కసారైనా చెప్పాలి కదా. చెప్పారా? ఒక పక్కన ఆదివాసీలని దేశం అంతా బీజేపీ పార్టీ ధ్వంసం చేస్తుంది, అడవిని ధ్వంసం చేస్తుంది, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తుంది, అడవి నుంచి ఆదివాసీని వెళ్ళగొడతా ఉంది, తునికాకుని సేకరణ రద్దు చేస్తా ఉంది, ఆదివాసీల ఉద్యోగాలన్నీ వాళ్ళ రిజర్వేషన్లన్నీ నాశనం చేస్తా ఉంది. మరి బీజేపీకి ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ఎంతో కొంత బెటర్ గా ఉండాలి కదా, ఎందుకు ఉండదు? ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం 4 లక్షల ఎకరాలకి హక్కుపత్రాలు ఇచ్చింది. వాళ్ళు సరిగ్గా చేయలేదని కదా రేవంత్ రెడ్డి గారి ఆరోపణ. అది నిజమైతే మీరు 8 లక్షలు ఉన్నాయి ఇంకా పెండింగ్, ఆ 8 లక్షలు ఇవ్వాలి కదా. ఆ 8 లక్షలు కూడా 8 లక్షలు కాదు, 8 ఎకరాలు కూడా హక్కుపత్రాలు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇప్పటికి ఇవ్వలేకపోతే మానే ఇస్తాము, కట్టుబడి ఉన్నాము అనే మాట మీరు ఎందుకు చెప్పరు? రెండోది, దీనికి కట్టుబడి ఉండటమే కాదు, మేము రోడ్డు మ్యాప్ ప్రకటిస్తాము, మేము దరఖాస్తులు స్వీకరిస్తాము, దరఖాస్తులు గ్రామ సభలో పరిశీలిస్తాము, ఏ ఒక్క పౌరు రైతుకి అన్యాయం జరగనివ్వము అని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు చెప్పొచ్చు కదా, సీతక్క గారు చెప్పొచ్చు కదా, ఇంకో మంత్రి గారు చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పట్లేదు అనేది ఆదివాసీల బాధ. కాబట్టి ఇవాళ ఏ 6 గ్యారంటీల అమలు అనేది ఆదివాసీ ప్రాంతాల నుంచి ప్రారంభించాలి. మీరు అమలు చేయండి, రాష్ట్రం అంతా అమలు చేయండి. కానీ అమలు ఎక్కడి నుంచి మొదలు కావాలా? ఎక్కడైతే నీడీ పీపుల్ ఉంటారో అక్కడ నుంచి ప్రారంభం కావాలి. గ్రామ సభల ద్వారా 6 గ్యారంటీల అమలు అడవి నుంచి ప్రారంభించాలా, ఆదివాసుల నుంచి ప్రారంభించాలా, ఆ రకంగా వాళ్ళని కాపాడాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ ధర్నా జరుగుతా ఉంది. మన్ననూరు ఐటీడీఏ పీఓ లేరు, అది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. ఐఏఎస్ అధికారిని నియమించాలి, అక్కడ ఉన్న చెంచుల్ని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వలస ఆదివాసీలకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదు. వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి ఎప్పుడో దశాబ్దాల క్రితం వచ్చారు. వాళ్ళు పుట్టింది ఆదివాసీలుగానే, వాళ్ళని ఆదివాసీలు కాదని ఎవరు అనరు. కానీ వాళ్ళకి ఆధార్ కార్డు ఉంది, ఓటర్ ఐడి ఉంది, అదేవిధంగా ఉపాధి హామీ ఉంది, అన్ని రకాలైనటువంటి రేషన్ కార్డు ఉంది, సాగు చేసుకునే భూమి ఉంది. కానీ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. వాళ్ళు ఆదివాసీలా కాదా అనేది మీరు ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఆదివాసీలను తేలితేనే సర్టిఫికేట్ ఇవ్వండి. నేను దొంగ సర్టిఫికేట్ ఇవ్వమని మేము అంటలేదు. వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనేది వాళ్ళ డిమాండ్. కాబట్టి వాళ్ళ యొక్క హక్కుల్ని కూడా కాపాడాలని చెప్పేసి అదేం మేము కొత్తగా అడగట్లేదు. మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటిదే, మీరు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఇది వాళ్ళ డిమాండ్. ఐటీడీఏల్ని బలోపేతం చేయండి. ఐటీడీఏ పాలక మండలి సమావేశాలు పెట్టండి, 3 నెలలకు ఒకసారి పెట్టండి. టీఏసీ హైదరాబాద్ లో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది, ఎమ్మెల్యేలతో ఉంటుంది. మరి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు ఎందుకు జరగట్లేదు? దాంట్లో ఏమి గిరిజన సమస్యలు చర్చించారు. కాబట్టి ఐటీడీఎల్ని బలోపేతం చేయండి, జీసీసీల్ని బలోపేతం చేయండి, ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు పెట్టండి, గిరిజన సంక్షేమ శాఖకి ప్రత్యేకంగా ఒక మంత్రిని కేటాయించండి. ఈ డిమాండ్లతో జరుగుతుంది. వీటిని పరిష్కారం చేయమని చెప్పి అడుగుతాం.